అంటే మీరు ఆలకిస్తున్నారా లేదనక ఒక ప్రశ్న. ఎన్ని సంవత్సరాలు? క్యాల్కులేట్ ఉంటే క్యాల్కులేట్ చెప్తారు. ఇంచుమించు 1984 ఆగస్ట్ 15 అమ్మా 40 ఇయర్స్. అంటే నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా నేను ప్రభుని అంగీకరించి ఇప్పటికి ఇంచుమించు 40 సంవత్సరాలు. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నిప్పో ఫ్యాక్టరీలో పనిచేస్తూ చదువుకునేవాళ్ళు మా బ్రదర్స్, మా అన్నదమ్ములకు 7 మంది బ్రదర్సు, 3 సిస్టర్స్. మరి మేమందరం కూడా బ్రదర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒకరు ఇద్దరు తప్పించి మిగిలిన వారందరూ నిప్పోలో పని చేసుకుంటూ చదువుకునేవాళ్ళు. నా మీద 2 సంవత్సరాలు పెద్ద విక్టర్ అన్న అంటారు, విక్టర్ అన్న. తాను డిగ్రీ చదువుతున్నట్టు, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ఆయన ఇంటర్మీడియట్ మాకు మధ్యాహ్నం నుంచి క్లాసెస్, వాళ్ళకి ఉదయకాలం, డిగ్రీ వాళ్ళకి ఉదయకాలం క్లాసెస్. అట్లా పని చేసుకుంటూ చదువుకుంటున్న సమయంలో 1984 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ శాంతినికేతన్ హై స్కూల్లో ఒక విద్యార్థుల మధ్య పరిచర్యను ఏర్పాటు చేసినప్పుడు నన్ను కూడా ఆహ్వానించారు. నేను కూడా మీరు వచ్చినట్లుగా ఆ మీటింగ్కి రావటం జరిగింది. ఆ దినం ఒక దైవ సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు నేను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్ముకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వేరే కంపెనీలోకి వెళ్ళటం జరిగింది. స్టాండర్డ్ ప్యాకేజెస్ అని. ఇండియాలోనే 5 బ్రాంచెస్ ఉన్నాయి, హెడ్ ఆఫీస్ చెన్నై. మరి ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ రావటం జరిగింది. అప్పటి దైవజనుడు జేసన్ గారు, మరి అనేక మంది దైవ సేవకులు ఉన్నారు. వారితో పరిచర్యలోనే. ఆ తర్వాత 87లో ప్రభు నన్ను సేవకు పిలిచాడు. 84 ఆగస్ట్ 15 ప్రభు నమ్ముకున్నాను. 87లో నేను చేస్తున్న కంపెనీకి రిజైన్ చేసి సేవలోకి రావడం జరిగింది. సేవలోకి వచ్చిన తర్వాత మరి అనేక పరిచర్యలు ఉన్నాయి. సువార్త పరిచర్య అని, తర్వాత బోధించే పరిచర్య, కాపరి పరిచర్య, ఇలాగా అనేక పరిచర్యలు ఉన్నాయి. నేను నా ఉద్యోగానికి రిజైన్ చేసిన తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నేను ఏ పరిచర్య చేయాలి? నన్ను రక్షించుకున్నావు, నేను ఏ పరిచర్య చేయాలి? సువార్థికుడిగా వెళ్ళాలా, బోధకుడిగా వెళ్ళాలా, లేక సంఘ కాపరిగా వెళ్ళాలా అని దాదాపు 1.5 సంవత్సరం పైబడి కేవలం ప్రార్థనలోనే ఉంటూ రావటం జరిగింది. తర్వాత ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మరి 89లో 1989 ఏప్రిల్ 1 సంఘ పరిచర్య ప్రారంభించడం జరిగింది. అది ఒక స్కూల్లో. మరి స్థలము పెరుగుతూ ఉంది, ప్రజల సంఖ్య పెరుగుతూ ఉన్న కారణం చేత స్థలం చాలక మేము ఈ ప్రాంతానికి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఒక బిల్డింగ్ లేదు ఇక్కడ. రైల్వే ట్రాక్ దాటితే ఒక ఇల్లు లేదు. ఇవన్నీ కూడా అరటి తోటలు, పక్కనే నక్కలగుంట. సాయంకాలం 5 అయిందంటే నక్కలు అరుస్తూ ఉండేది. నేను దైవ సేవకులు జేసన్ గారు మహిమలో ఉన్నాడు, ఆయన నేను కలిసి నడుచుకుంటూ
మిలిటరీ కాలనీలో మేము ఉండేది. అక్కడి నుంచి దాటి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జోసెఫ్ అంకుల్, నల్లపు జోసెఫ్ అని, ఆయన బహ్రెయిన్లో మేల్ నర్సుగా పనిచేస్తూ ఇండియాకు వచ్చేసాడు. ఈ ప్రాంతంలో ఆయన అప్పట్లో ఒక కట్లు అమ్ముతారు కదా, ఫైర్ గూడ్స్ షాప్ పెట్టుకొని ఆ ఇల్లు పక్కన ఉండేది. అప్పుడు మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, అన్న రండి లోపలికి అన్నాడు. ఏమి ఇలా వచ్చేది ఈ సమయంలో అంటే చీకటి అప్పుడు ఆయన జాసన్ గారు నేను కలిసి ఆయనతో పంచుకున్నాం. అన్న మేము పరిచర్య చేస్తున్న స్థలం చాలటం లేదు, మరి సంఖ్య విస్తరిస్తుంది అని చెప్పినప్పుడు ఆయన, అలా అయితే మేము కట్లు దొడ్డి పక్కకు మారుస్తాం, మీరు ఒక 2 అంకణాల్లో చిన్న పాక వేసుకోవచ్చు, మీకు స్థలం దేవుడిచ్చిన తర్వాత మీరు ఆ స్థలంలోకి వెళ్ళి మందిరాన్ని కట్టుకోవచ్చు అని ఈ ప్రాంతంలోనికి రావటం జరిగింది. చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఇల్లు లేదు, సాయంకాలం 5 అయితే నక్కలు అరుస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పరిచర్య ప్రారంభించాం. అప్పుడు దైవ సేవకులు జేసన్ గారు, మేము ఇద్దరం జోసెఫ్ అంకుల్తో మాట్లాడి బయటకు వచ్చినప్పుడు రోడ్స్ లేవు కదా, అప్పుడు ఆయన ప్రార్థన చేసి, శాంతి భయపడబాక, దేవుడి ఈ స్థలంలో గొప్ప పరిచర్య జరిగించబోతున్నాడు. ఇప్పుడు రోడ్స్ లేవన్నావు కదా, అప్పుడు మినీ బైపాస్ లేదు, మెయిన్ బైపాస్ కూడా లేదు, అలా చెప్తున్నా. మినీ బైపాస్ లేదు, మెయిన్ బైపాస్ కూడా లేదు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఆయన బయట నిలబడి ప్రార్థన చేసి ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ పరిచర్య ప్రారంభించాం. కూర్చునేదానికి చాపలు లేవు, తాటేకులు మాత్రమే తో ఇల్లు వేసుకున్నాం, కానీ కూర్చునేదానికి చాపలు లేవు. మరి అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. నేనేం చెప్పానంటే, మా ఆర్థిక పరిస్థితులన్నీ వారికి కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, మీ ఇంట్లో ఒకవేళ చాప మీకుంటే ఆ చాప మీరు తీసుకొని రండి, ఈ మందిరంలో వేసుకోండి, ప్రేయర్ అయిపోయిన తర్వాత మీ చాప మీరు చుట్టుకొని వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఆ రీతిగానే కొంతమంది బెడ్షీట్స్ తెచ్చేవాళ్ళు చాపలు తెచ్చుకున్నారు, వేయటం ప్రారంభించి పరిచర్య చేయడం. ఆ విధంగా అప్పటి నుంచి ప్రారంభమైంది. 1989 ఏప్రిల్ 1. అప్పుడు 2 అంకణాలు స్థలం చాలటం లేదు. ఆ తర్వాత 6 అంకణాలకి వ్యాపించింది. 6 అంకణాలు పెంచిన తర్వాత రేకులు మందిరం వేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా మరి విశ్వాసుల సంఖ్య పెరుగుతున్న కారణం చేత ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆ తర్వాత 12 అంకణాలు, 2తో ప్రారంభమైంది, 12 అంకణాలకి మరి పెంచడానికి ప్రభు సాయం చేశాడు. ఆ దినం మహిమలో ఉన్నటువంటి తిమోతి గారు, హెబ్రోన్ ప్రార్థన మందిరం హైదరాబాద్, వారు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి వాక్య పరిచర్య చేసిన తర్వాత ఆయన చేతులు గుండానే గొడ్డలి చేతిచ్చి అక్కడ ఉన్నటువంటి చెట్లు కొట్టి 12 అంకణాలకు పెంచాం. ఆ తర్వాత 22 అంకణాలు అయింది. 22 అంకణాలు అయింది, పెంచాం. మా అత్తగారు టీచర్ కనుక, మీకు పిల్లలు 2 ఉన్నారు, ఆడపిల్లలు, మీకు ఆర్థిక పరిస్థితులు సరిగా ఉండవు కనుక అని ఆమె అప్పట్లో మాకు 50,000 రూపాయలు మరి స్థలం కొనుక్కోవడానికి ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఆ పక్క మరి 12 అంకణాలు కొనటం జరిగింది. అప్పటికి 34 అంకణాలకి పరిచర్య పెరిగింది. అయినా ఆ వింగు కూడా ప్రజలు నిండిపోతూ ఉంటే ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇకపోతే ఇక ఎటు పక్క పోవాలా, ఆ ఫ్యామిలీ ఆ పక్క ఉంది కనుక ప్రార్థన చేస్తున్నాం. మరి జోసెఫ్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా కొంచెం డెవలప్ అయిన తర్వాత బయటకు వెళ్ళారు. అప్పుడు వారు
మిగిలినటువంటి 16 అంకణాలు, 16 అంకణాస్ దాదాపు అప్పట్లో మేము 36 లక్షలు, 36 lakhs ఇక్కడున్నటువంటి దేవుని పిల్లలు ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా రాసుకుంటూ పెద్దలకి లెక్క చెప్తూ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్న అమౌంట్ పెట్టి 36 lakhs విత్ రిజిస్ట్రేషన్ ఈ స్థలాన్ని కూడా కొనటం జరిగింది. అంటే అప్పటికి 50 అంకణాలు పూర్తయింది. ఈ 50 అంకణాలు అయిన తర్వాత ఇంకా పరిచర్య పెరుగుతూ ఉంది. ఆ కారణం చేత మేమేం చేసామంటే ఎదురుగా ఒక స్థలము అది తీసుకోవడానికి ప్రభు సాయం చేశారు. అక్కడ మేము ఇల్లు కట్టుకోవడం, కింద పరిచర్య జరుగుతూ ఉంది. ఈ సమయంలో పార్కింగ్ ప్రాబ్లం మున్సిపల్ కార్పొరేషన్ అడ్డు చెప్తారనే ఉద్దేశంతో కింద మందిరం ఉంది కనుక వచ్చిన స్కూటర్సు, కార్సు, ఆటోస్ ఇవన్నీ బయట పెడితే ట్రాఫిక్ జామ్ అవుతూ వచ్చింది. చాలా ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసినప్పుడు కింద పార్కింగ్కి ఇచ్చి పైన మందిరం కట్టుకోవాలనే తలంపుతో ప్రార్థన చేస్తూ వచ్చాం. ఒక రూపాయి కూడా బయట నుంచి మాకు ఏ సహాయం లేదు. ఆ దినాల్లో మరి ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ సంయుక్త రాష్ట్రాలు కలిసే ఉన్నాయి. అప్పట్లో ఈ మందిరం కట్టుకోవడానికి, కింద మందిరం కట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అత్త శ్యామలారెడ్డి ఇదే వీధిలో పోతూ వస్తూ ఉండేది. మందిరం విప్పి కట్టుకోవడానికి దేవుడు అద్భుతంగా కొంతవరకు సాయం చేశారు. తర్వాత ఈ పై కింద స్లాబ్ పెంచడానికి, పైన మందిరం కట్టుకోవడానికి స్థానిక సంఘం హెబ్రోన్ బిడ్డలే వారు ఇచ్చినటువంటి ప్రతి పైసా కూడా లెక్క రాసుకో ఉన్నాను. మరి అవన్నీ కూడా ఉన్నటువంటి బ్రదర్స్తో షేర్ చేసుకోవడం, దేవుని పని ప్రారంభించినప్పుడు ఈ రీతిగా దేవుడు పరిచర్యని ఆశీర్వదిస్తూ రావటం జరిగింది. కింద పార్కింగు, పైన గాడ్ సర్వెంట్ రూము, ఇట్లా కిచెన్ రూమ్ ఇవన్నీ కట్టుకోవడానికి ప్రభు కూడా ఆశ్చర్యకరంగా సహాయం చేశారు. ఈ ప్రాంతంలో పరిచర్య జరుగుతున్న సమయంలో సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు మనకు సమీపంలోనే ఆనగుంట అనే గ్రామంలో షారోన్ ప్రార్థనా మందిరం, అక్కడ ఒక భిక్షము అడుక్కునేటువంటి ఒక సహోదరి, ఆమె దయ్యం బట్టి ఉండింది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. ఆమె ఈ ప్రాంతం నుంచి ఆనగుంటకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అడిగింది, సార్ మేము అక్కడికి వెళ్ళిపోయాం కదా, మరి మా ఇంటికి వచ్చి ప్రార్థన పెడతారా అంటే, ఆమె భిక్షము ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటుంది ఆమె. ఆ కారణం చేత ఇప్పటికి ప్యాక్ అయ్యారు కదమ్మా, కొంచెం ముందు జరుపుకుంటే పిల్లలు ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. సాక్ష్యం చెప్తా ఉంటాను, వింటూ జరుపుకోండి. కాబట్టి ఆమె పిలిచినప్పుడు ప్రతి బుధవారం ఆమె ఇంటికి వెళ్ళి, చిన్న గుడిసె, అక్కడికి వెళ్ళి మేము ప్రార్థన పెట్టేవాళ్ళం. అక్కడ కూడా పరిచర్య ప్రారంభించడానికి ప్రభు కృప చూపించాడు. ఆమె ఆ స్థలాన్ని మందిరం కొరకు అమ్మేసింది. అంటే మా దగ్గర డబ్బు ఉండి కొనలేదు, కానీ ఇక్కడ వచ్చే కానుకలే కొంత సమకూర్చుకొని ఆ స్థలాన్ని కొనటానికి దేవుడు సాయం చేశాడు. 9 అంకణాలు. ఆ తర్వాత అక్కడ కరెక్ట్గా మందిరం ప్రారంభించడానికి హైదరాబాద్ హెబ్రోన్ నుంచి సేవకుల్ని ఇక్కడికి పంపించారు. నాకు హెల్త్ బాగాలేక వారిని ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు పునాది వేసి రండి అన్నప్పుడు ఆ ఊరంతా ఏకమైపోయి, ఊరు మధ్యలో చర్చి కట్టడానికి వీల్లేదు, మీరు ఊరికి చివరి భాగంలోకి వెళ్ళి మీరు కట్టుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. మాకు స్థలం ఇదే కదా, ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలా, ఊరి మధ్యలో కట్టడానికి వీల్లేదని ఊరంతా ఒకటి అయిపోయినప్పుడు తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చాము. ఆ స్థలం ఇప్పటికీ అలాగనే ఉంది. మరి ఒక ఇంటిని కొనటానికి దేవుడు మాకు సాయం చేశాడు. చిన్న గుడిసె, అది కూడా ప్రస్తుతం ఇప్పుడు షారోన్ ప్రార్థనా మందిరం ఉంది.
అక్కడ గుడిసె లోపలే ఉంది, పైన మాత్రం రేకులతో మందిరాన్ని నిర్మించి, అప్పుడు శామ్యుల్ అన్న, రామ్నగర్ శామ్యుల్ అన్న, జోసఫ్ వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ చిన్నగా సిమెంట్ రాయితో గోడ మీదనే గోడ లేపి రేకులు మందిరం ఏడ్చుకోవడానికి ప్రభు సాయం చేశారు. విక్టర్ అన్న అప్పుడు ఉన్నారు, వారితో డిఎస్పి ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిచయాలు ఉన్నాయి. లేదు మీరు ఇక్కడ ఏంటి వద్దులు, దేవుడు ఇక్కడ అనుమతి లేదు కదా, అక్కడికి వెళ్తామని అక్కడికి వెళ్ళి మందిరం మేము ఆ స్థలాన్ని కొన్నాము. ఇప్పటికీ అది నా పేరు మీదనే ఉంది, ఎందుకంటే మేము కొన్నాం కనుక. అయితే ఆ ఇంటి నంబర్ అవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మన నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో సంపత్ కుమార్ గారని ఎంఈగా ఉన్నారు, అప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారు. తర్వాత మళ్ళా సూపరింటెండెంట్ ఇంజనీర్గా మరలా ఇక్కడే పనిచేశారు. వారు మా ప్రభువుని బట్టి పరిచయం అయ్యారు. వెంటనే వారితో కలిసి షేర్ చేసుకున్నాను. అన్నగుంటలో మాకు రోడ్డు లేదు, వర్షం వస్తే నీళ్ళన్నీ మందిరంలోకి వస్తున్నాయి అన్నప్పుడు ఆనం వివేకానంద రెడ్డి ఎమ్మెల్యే గారు ఆయన్ని తీసుకొని వచ్చారు. ఆ వైపు జైపాల్ అన్నోళ్ళ చర్చి కాడ నుంచి మెటల్ రోడ్ వేసారు మందిరం దాకా. పాస్టర్ గారు మీరు అడుగు పెడితే మందిరంలోకి వెళ్తారు, మీకు నీటి సమస్య ఉండదని చెప్పినప్పుడు దేవుడు ఆ విధంగా సాయం చేసి అక్కడ పరిచర్య ప్రారంభించి, ఆ తర్వాత సుందరయ్య కాలనీ హెర్మోన్ ప్రార్థనా మందిరం అని, మరి హెబ్రోన్ బ్రాంచ్, ఇది షారోను, అది హెర్మోన్. ప్రసాద్ అన్న ఇక్కడే ఉన్నాడు, శైలజక్క, హెబ్రోన్ సంఘస్థులు. అన్న ముందరే చెప్తున్నాను, అన్న ఏమన్నాడంటే ఎండాకాలం వస్తే ఎండకు తట్టుకోలేను, మేమంత దూరం రాలేమన్నాం. ఇంకా ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది మనకి, వర్షాకాలం. వర్షాలు వస్తే బురద మా ఏరియా అంతా కూడా మేము అస్సలు రాలేమన్నారు. ఇంకపోతే మూడో కాలం ఏంటి, చలికాలం. చలికి అస్సలు రాలేం బయటకు. ఉన్న 3 కాలాల్లో మీరు రానంటే ఏం చేయాలని ప్రార్థన చేసుకుని మేమే వస్తాం మీ దగ్గరికి, కానీ వారింటికి వెళ్ళి మేడ పైన పరిచర్య, సువార్త పరిచర్య ప్రారంభించాం. ఈరోజు అక్కడ వారు ఇచ్చిన ఆ హృదయపూర్వకంగా స్థలం ఇచ్చారు, పైన ఒక చక్కటి మందిరం, హెర్మోన్ ప్రార్థన మందిరం. అనేక కుటుంబాల సభ్యులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అట్లా హెర్మోన్. ఆ తర్వాత ఇక్కడ నుంచి దాదాపు 70 కిలోమీటర్స్ దూరంలో నాయుడుపేట ప్రక్కన భీమవరం అని గ్రామం, మరి సోదరు డానియల్ జోస్న వారు మన సంఘంలో సభ్యులు కనుక. అలాగైతే మా ఊరిలో కూడా అంటే అదంతా విగ్రహారాధనే, మా ఊరిలోకి వచ్చి మీరు సువార్త ప్రకటించండి అని చెప్పినప్పుడు ఇక్కడి నుంచి వారే తమ సొంత ఖర్చులతో మమ్మల్ని ఇక్కడి నుంచి కారులో తీసుకుని వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించేవారు. 3 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత అక్కడ దేవుడు సోదరు డానియల్కి ఇచ్చిన, జోస్నాకి ఇచ్చిన ప్రేరేపణ బట్టి అప్పట్లో దాదాపు 2016 25 lakhs అబౌవ్ చక్కటి మందిరాన్ని కట్టి ఆ డెడికేషన్కి దైవ సేవకులు రవికుమార్ అన్నే వచ్చారు. వారి తల్లిదండ్రులు ఆ సైట్ పత్రాలు అవన్నీ కూడా నా దగ్గర తీసుకొచ్చి ఇది మీకు అప్పగిస్తాను, ఇది మీ పరిచర్య, మీరు జరిగించండి అంటే నేను చెప్పాను, మేము ఎక్కడైనా వాక్య పరిచర్యలో మేము సహాయం చేస్తాం, కానీ ఏ స్థలాలు కూడా మేము తీసుకోము, పరిచర్య చేయమంటే చేస్తామన్నప్పుడు వారు పత్రాలు తిరిగి మరలా వాళ్ళకే ఇచ్చాం. ఇప్పుడు అక్కడ చక్కగా అనేక మంది విగ్రహారాధికులు ప్రభుని నమ్ముకొని చక్కగా ప్రభుని ఆరాధిస్తున్నారు. రవికుమార్ అన్నగారే ఆ మందిరం డెడికేషన్ చేయటం జరిగింది. అది హోరేబు ప్రార్థనా మందిరం. ఆ తర్వాత ఇసుకపాలెం, వెంకటాచలం మండలం ఇసుకపాలెంలో దైవ సేవకులు మోషే గారు, సుజాత, వీరిద్దరూ ఇక్కడ సోదరుడు మోషే ఇక్కడే రక్షించబడి ఇక్కడే బాప్టిజం తీసుకున్నారు, ఇక్కడ తర్బిదు పొందుతూ ఉన్నారు. ప్రభు అక్కడ ఒక కాలనీలో ఒక స్థలం కొనుక్కోవడానికి దేవుడు సాయం చేశాడు, అక్కడ పరిచర్య ప్రారంభించాం. మరి సూలూరుపేట నుంచి దైవ సేవకులు ప్రసాద్ అని వచ్చి ప్రారంభించారు. అక్కడ ఎష్కోలు అని ప్రార్థన మందిరం పేరు పెట్టడం జరిగింది. ఇలాగా
హెబ్రోను, షారోను, హెర్మోను, హోరేబు, ఎష్కోల్ ఈ మందిరాలకి పేర్లు పెట్టి పరిచర్య చేయటం జరుగుతూ వచ్చింది. నేను 24 సంవత్సరాలు, నాకు ఇప్పటికి షుగర్ వచ్చి దాదాపు 24 సంవత్సరాలు నిండింది. షుగర్ వచ్చండి, అంటే నా షుగరు పీరియడ్ చెప్తున్నాను. అయినా కొంత శక్తి తగ్గింది కనుక దాదాపు ఇంచుమించు 60 సంవత్సరాలు సమీపంలో ఉన్నాను కనుక బ్రదర్స్తో చెప్పాను, ఇక్కడ మీరు పరిచర్య చూశారు కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ప్రభు మీకు భారం ఇస్తే ప్రయాసపడి మీరు కొన్ని సంఘాలు కట్టాలన్నప్పుడు షారోన్ ప్రార్థన మందిరం సోదరుడు జయచంద్ర, కేజీఎమ్మ వారిద్దరు కూడా హెచ్డిఎఫ్సిలో పనిచేస్తూ రిజైన్ చేసి సేవకు వచ్చారు. వారిని అక్కడ సేవకులుగా పెట్టాం. ముందు శామ్యాల్ అన్న సేవ చేస్తున్నాడు, తర్వాత జయచంద్ర అని పెట్టాం. వారు కష్టపడి కట్టుబడిపల్లి, గొట్లపాలెం ఈ 2 గ్రామాల్లో పరిచర్య ప్రారంభించారు. కట్టుబడిపల్లిలో అంటే దాదాపు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ కస్మూర్ రూట్ మీదుగా పోతే అక్కడ పరిచర్య ప్రారంభించిన దైవ సేవకులు ప్రసాద్ అన్న వచ్చారు. అక్కడ బెరాకా ప్రార్థనా మందిరం అని చిన్న మందిరం వేసాము. అక్కడి నుంచి గొట్లపాలెంలో పరిచర్య కూడా ప్రారంభించాం. ఆ విధంగా హెర్మోన్ ప్రార్థనా మందిరం తరపున 2 ప్రాంతాలు, ఒకటి ఏరూరు, అది కూడా దాదాపు 50 కిలోమీటర్ల పైనే. పొన్నబోలు జాషువా వాళ్ళ అత్తగారు ఊరు అది. వారి కుటుంబాన్ని ఆధారం చేసుకుంటూ పరిచర్య ప్రారంభిస్తే సుజాత వాళ్ళ ఊరు కూడా ఏరూరు. మా గ్రామంలో కూడా సువార్త పరిచర్య చేయండి అన్నప్పుడు ఈ 2 గ్రామాల్లో హెర్మోన్ తరపున పరిచర్య జరుగుతూ ఉంది. మరి ఇందాక చెప్పినట్టుగా హోరే ప్రార్థనా మందిరం భీమవరం, డానియలు నా కుటుంబంగా ఉండాలా, ఫ్యామిలీ కావాలా అన్నప్పుడు మరి సోదరుడు ఐజక్, రిబ్కా, శాంతక్క కొడుకు కోడలు మరి వారు ఇక్కడే రక్షించబడ్డారు, ఇక్కడే బాప్తిసం తీసుకున్నారు. వారు అప్పటికి వారి వివాహం కూడా సంఘం తరపునే చేయటం జరిగింది. వారికి 2 పిల్లలు. వాళ్ళు కొంతకాలం ప్రార్థనలు గడుపుతూ ఉన్నారు. ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ఆ గవర్నమెంట్ జాబ్స్కి 2 రిజైన్ చేసి సేవకు రావటం జరిగింది. సరే, మేము ప్రార్థన చేస్తున్నాం ఎక్కడికి పంపించాలా అని. అప్పుడు హోరే ప్రార్థన మందిరానికి ఆ ఫ్యామిలీని అక్కడ పెట్టడం జరిగింది. వారు అక్కడ పరిచర్య చేస్తున్నారు. అంటే ఒక వ్యక్తితో ప్రారంభమైంది ఈ పరిచర్య. ఎక్కడో మిలిటరీ కాలనీలో ఉంటూ ఆ పార్కులో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, నన్ను నువ్వు రక్షించావు, నన్ను సేవకు కూడా పిలిచావు, నీ కొరకు నమ్మకంగా పనిచేయడానికి సహాయం చేయని ప్రార్థన చేసినప్పుడు మరి ఇక్కడ చర్చ్ మినిస్ట్రీ ప్రారంభమైంది. దాదాపు దేవుడు వ్యాన్ ఇచ్చాడు, గాస్పల్ వ్యాన్. నెల్లూరు జిల్లాని 3 సార్లు సువార్త చేత నింపారు. కాబట్టి ఇలాగా అంచెలంచెలుగా పరిచర్య జరగటానికి దేవుడు సహాయం చేశాడు. మరి స్థానికంగా ఉన్నటువంటి విశ్వాసులు చాలా చిన్న వయసులో సేవకు వచ్చిన చాలా ప్రేమించేవాళ్ళు. ఇప్పటికీ కూడా మరి మంచి మరి ఎంప్లాయీస్ ఉన్నారు. వారు ఒక పిల్లవాడు లోబడినట్టుగా లోబడుతూ పరిచర్యలు వారు ఇస్తున్న సహకారాన్ని బట్టి ఇంత పరిచర్య చేయడానికి ప్రభు కృప చూపించాడు. మేము ఇక్కడ పరిచర్య గుడిసె వేసుకుని ప్రారంభించినప్పుడు డాక్టర్ వై దయాకర్ అన్న మీకు అందరికీ తెలుసు, ప్రొఫెసర్. అతను తాను డికేడబ్ల్యూ కాలేజ్లో చేస్తూ ఉండేవారు. ఎంఎన్ రవికుమార్ గారు మరి జేబీ కాలేజ్ ప్రిన్సిపాల్. ఆ తర్వాత ఇమానియల్ గారు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్. అంటే నేను విద్యార్థుల మధ్య పరిచయం చేశాను కనుక వారు మాకు సీనియర్ అడ్వైజర్స్గా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. కాబట్టి ఇలాగా దేవుని పిల్లలు ఇచ్చిన ప్రేమపూర్వకమైన కానుకలతో ఇక్కడ పరిచర్య ప్రారంభించాం. ఇప్పటి వరకు ఇలా జరిగింది. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, ఏ పరిచర్య మీద మాకు ఎలాంటి అధికారం లేదు, నమ్మకంగా యథార్థంగా చేసుకోండి అని పరిచర్య ప్రభుకు అప్పగించాం.
ఆర్థిక విషయాలు కూడా వాళ్ళే చూసుకుంటున్నారు, మా దగ్గరికి రారు. కాబట్టి ఈ పరిచర్యను దేవుడు ఇలాగా 36 సంవత్సరాలు ఆశీర్వదించాడు. అయితే ఒక 5 నిమిషాలు, 2-3 నిమిషాలు అనుకోండి, డాక్టర్ వై దయాకర్ అని ఉన్నారు, వారు గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత ఈ పాట పాడుకుందాం. ఈరోజు మీరు నన్ను మన్నించాలి, ఎందుకంటే 36 సంవత్సరాలు ఇక్కడ సంఘం ఏర్పడి వాక్యం చేత మనం పోషించబడ్డాం. ఎంతోమంది రక్షించబడ్డారు, మరి ఎంతోమంది బాప్తీసాలు తీసుకుని సంఘంలో సభ్యులుగా చేరు. ఈ విధంగా శాఖలుగా దాదాపు ఇంచుమించు 70 కిలోమీటర్ల పై చిలుకు ప్రాంతాల్లో పరిచర్య జరుగుతుంది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో డాక్టర్ వై దయాకర్ అన్న వారు వచ్చి కొన్ని మాటలు, మిత్రన్న కూడా చాలాసార్లు వచ్చారు మిత్రన్న పరిచర్యలో. తను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉంటూ రిటైర్డ్ అయ్యారు. కానీ అన్న హెల్త్ని బట్టి ఈ సమయంలో డాక్టర్ వై దయాకర్ అన్న 5 నిమిషాలు షేర్ చేసుకుంటారు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆమేన్. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము ఉండును. కాబట్టి సమస్త జనులారా, సర్వభూజనులారా, ఎవరైనా సరే ఆయనను కొనియాడాలి, ఆయనను కీర్తించాలి. 36 సంవత్సరాల క్రితం దైవసేవకుడు చెప్తూ ఉంటే నేను మధ్య నుంచి కూడా 2-3 రోజుల నుంచి ఆలోచన చేస్తున్నాను. అది చాలా చిన్న పాక. మీలో చాలామంది కూడా పుట్టి ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితి నుంచి ఆ దినాల్లో చిన్న మంద భయపడకము అని సెలవిచ్చిన దేవుడు ఇంతగా ఆశీర్వదించి, ఇంతగా విస్తరింపచేసి, ఇంతగా అభివృద్ధిపరిచిన దేవునికి మనందరం కూడా ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రత్యేకంగా విద్యార్థి దశ నుంచే చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి మన సంఘ కాపరి, ప్రభునందు ప్రియ సహోదరుడు, తమ్ముడు శాంతకుమార్ గారు. తన చెప్పినట్లుగా తన టర్నింగ్ పాయింట్ జీవితాల్లో, వాళ్ళ మిలిటరీ కాలనీలో దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పార్కు చాలా టర్నింగ్ పాయింట్. ఆ తమ్ముడు గుర్తుందో లేదో, ఆ దినాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పటికే ఆడ కూర్చొని ప్రార్థన చేసుకుంటుండే వాడు. అలాగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాడు. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వాడు, చాలా వినయం విధేయత కలిగినటువంటి వాడు. అవి చాలా ఇంపార్టెంట్. భక్తి జీవితం, ప్రభువు సాక్షార్థంగా జీవించాలని, ప్రభువును కనపరచాలని, ప్రభు పని ఏదైనా సరే నమ్మకంగా చేయాలనేటువంటి తృష్ణ కలిగినటువంటి వ్యక్తి మన ప్రియ సహోదరుడు, సంఘ కాపరి. ఈయు పరిచర్యలో ఐసీయు ప్రెసిడెంట్గా ఎంతో చక్కటి బాధ్యత నిర్వహించాడు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఆ దినాల్లో మాకు సైకిల్ కూడా లేదు. ఆ దినాల్లో ఇక్కడ నుంచి పాలిటెక్నిక్ కాలేజీకి నడుచుకుంటానే వెళ్ళేవాడు. ఎలా నడుచుకునేవాడు అంటే ట్రాక్ పక్కన నడుచుకుంటా వెళ్ళేటువంటి వారు. వాస్తవం చెప్తానండి నేను. అలాగా వచ్చేటప్పుడు మా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడి, క్రమశిక్షణ, దేవునందలి భయభక్తి, దేవుని పనిని తన సామర్థ్యం కొలత చేసేటువంటి వాడు. అవన్నీ మనం గమనించేటువంటి విషయాలే. అలాంటి మంచి దైవజనునికి పరిచర్యలు కొనసాగాలంటే సాటి అయిన సహకారం చాలా ఇంపార్టెంట్ కదా. అలానే చెల్లి గీత విద్యార్థి దర్శ నుంచి చూసిన వాడును, చాలా వినయం కలిగినటువంటి స్త్రీ, అణుకోగలిగినటువంటి, తర్వాత మాటలు తక్కువ మాట్లాడతారు. అంతా కూడా హాస్పిటాలిటీ ఇవ్వటం కానీ, తరచుగా వెళ్ళేటువంటి వాళ్ళ ఇంటికి
ఎంతో ఆప్యాయతతో ఎంతో బైబిల్ స్టడీస్ అక్కడ ముత్యాలపాలెంలో కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళ కుటుంబం ఎంతగానో సహకరించారు. అనేక మంది ప్రభు నెరగటానికి. తమ్ముడు ఆ దినాల్లో పరిచయ ద్వారా మిలిటరీ కాలనీలో, శాంతినికేతన్లో, ఆయా ప్లేసెస్లో క్యాంప్స్ పెట్టడానికి ఎంతోమందిని తీసుకుని వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఆ ప్రభు సేవలు ఉంటున్నారు. అలాగా ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య ఆ దినాల్లో ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఇద్దరున్నారు. తమ్ముడు గుర్తు చేసి ఉంటాడు. జాసన్ అన్న, వీ కాంట్ ఫర్గెట్ జాసన్ అన్న ఓపికగా వచ్చేవాడు. తర్వాత జోసఫ్ అన్న ఎప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు హవాయి గిటార్ కదా, హవాయి గిటారా మీరు తెలుసా? అన్న ముందు కూర్చొని ఎంత చక్కగా ప్లే చేసేవాడు. ఆ దినాల్లో 10 మంది 10-15 అలా ఉంటేనే గొప్ప సంగతి. అంటే దేవుడు మనం చేసే కొలది ఆయన మన నమ్మకాన్ని చూసి ఎట్లా ఎక్స్టెండ్ చేశారంటే చిన్నది అట్లా ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత పైన ఆ తర్వాత ఇంత పెద్దది కట్టుకుంటానికి ఇన్ని బ్రాంచీలు విస్తరింపజేయటానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. తమ్ముడు తను ఎక్కువగా నేను చెప్పేది కదా, మీరందరూ చెప్పగలరు. తను సేవ దేవుని పరిచర్యకు ప్రాముఖ్యత ఇస్తాడు. దేవుని వాక్యానికి, ప్రార్థనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు. తను చెప్పాడు కదా, 24 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు బహుశా ఈ మాట చెప్తుంటాను, నా కృప నీకు చాలును అనేటువంటి మాట చెప్తూ బలపరుస్తూ నిలబెడుతూ కుటుంబాన్ని, బిడ్డలను ఎంతగానో ఆశీర్వదించాడు. పాప MDS లాస్ట్ ఇయర్ తిరుపతిలో వస్తే పంపించలేదు, ప్రాజెక్ట్ చేస్తున్న వల్ల నెల్లూరులోనే ఇక్కడే అనుగ్రహించాడు దేవుడు. దేవుని ఆశీర్వాదం మనవ సంతానం కూడా అనుగ్రహించాడు దేవుడు. ఇలాగ పరిచర్యలో నమ్మకంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి. తను ఇలాగా పరిచర్య కొనసాగటానికి కారణం మీరందరూ కూడా మీ యొక్క దాతృత్వం అసలు చెప్పలేం. మీ యొక్క సహకారం, మీరు తనను ప్రార్థనలో ఎత్తుపట్టుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు గారు ఆయన అడుగుతాడు. కాబట్టి మనకు ప్రార్థన చాలా ఇంపార్టెంట్. అలాగా అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మంది కొత్త కుటుంబాలు దేవుని సన్నిధికి రావడానికి, దేవునిలో బలపడటానికి, ఎంతగానో పరిచయం విస్తరింపచేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఈ సమయంలో నిన్ననే ఒక ఇంపార్టెంట్ మెంబర్ మీటింగ్లో కావల్లో ఎంతో పరిచయం చేసింది అక్క మైదక్క గారిని. చాలా మంచి పరిచయం చేసింది ఆ అక్క. ఈజిప్ట్ మీటింగ్ అంటే ఏమన్నా పక్కన పెట్టి వచ్చారు. బైబిల్ స్టడీస్ పెట్టి ఎంతోమందికి సువార్తను ప్రకటించి అనేక మందిని, బాయ్స్ని, గర్ల్స్ని ప్రభులో స్థిరపరిచినటువంటి గొప్ప వ్యక్తి అక్క. నిన్న ఆ మెంబరల్ మీటింగ్లో చక్కగా దేవుని కనపరచిపెట్టాడు. ఈ సమయంలో మనందరికీ వాక్యం పంచడానికి మన మధ్య ప్రియ అన్న, మీకు ఎలా అనిపిస్తుందో కనీసం అన్నం చూస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అలాంటి దైవజనుడు. అన్నను చూస్తేనే, ఇంకా అన్న మాట్లాడితే అన్న చాలా బిజీగా ఉంటాడు. అన్న గొప్ప సంగతి ఏంటంటే ఫోన్ చేస్తే చాలా మీటింగ్స్లో వాటిలో ఉంటాడు కదా, ఏదో అవసరం ఉంటేనే ఫోన్ చేస్తాడు కదా. అన్న ఎంత ఫోన్ చేస్తాడు సరే, అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తాడు. తిరణాల్లో పట్టించుకోరు. కానీ అలాంటి మంచి దైవజనుడు మన జిల్లాలోనే కాదు, గూడూరే కాదు, రాష్ట్రమంతటా దేశంలో కూడా వాడబడుతున్నటువంటి గొప్ప నా ప్రియమైనటువంటి అన్నం, నా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు, మమ్మల్ని ఎంతగానో బలపరిచేటువంటి, సలహాలు ఇచ్చేటువంటి ప్రియమైన అన్న మన సంఘానికి ఎన్నోసార్లు వచ్చి చక్కగా మనుషులు మెప్పుకోవాల్సిందా దేవుడు ఏమైతే ఇచ్చాడో చెప్తాడు అన్న. అదే అన్న మీరు అంగీకరించిపోయినా దేవుడి మాటలు ప్రకటించేటువంటి మంచి అన్న ద్వారా ఇంకా సేవ విస్తరింప చేయబడాలి. అన్న కొరకు, అక్క కొరకు, వారి కుటుంబం కొరకు, ప్రత్యేకంగా అన్న ఆరోగ్యం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ప్రార్థన చేయాలి. ఈ మంచి వేడుకలో ఇంతమంది ఇంతగా ఆస్వాదించినటువంటి దేవుడు, పరలోకం నుంచి మనం చూస్తూ ఆనందిస్తున్నటువంటి దేవునికి మనం అందరం కూడా సాష్టాంగపడి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రియ తమ్ముడు, చెల్లి గీత వారి కమిట్మెంట్ని బట్టి, వాళ్ళ యొక్క తీర్మానాన్ని బట్టి, పార్కులో తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, కాంట్ ఫర్గెట్,
నేను చాలాసార్లు వెళ్ళేటప్పుడు అప్పటికే పార్కులో బహిరంగ ప్లేస్ అది, మోకాళ్ళ మీద గడిపేటువంటి వాడు, మోకాళ్ళ మీద ఉండేటువంటి వాడు, ఎంతో చక్కటి దైవాసక్తి కలిగినటువంటి వ్యక్తి, బాధ్యత భారంతో పనిచేయాలన్నటువంటి సామర్థ్యం అంతా కూడా దేవునికి సేవకు ఖర్చు పెట్టాలన్నటువంటి ఆ మనస్సు తపన కలిగినటువంటి వ్యక్తి మనకు సంఘ కాపరిగా ఉండటం మనందరి ఆశీర్వాదం. వారి కొరకు మనం తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఈ సమయంలో అన్న వాక్యం ముందు మన వాగ్దానంలో ఒక మాట జ్ఞాపకం ఉన్నటువంటి మాట చూడండి. దేవుని యొక్క వాంఛ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన పత్రికలో, తెస్సలోనికి వ్రాసిన పత్రిక చూడవస్తుంది, అందరు కనిపిస్తుంది కదా, 2వ అధ్యాయం 12వ వచనం అక్కడ ఉంది కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. ఈ మాట మనం హృదయంలో పెట్టుకుందాం. మనం ఈ దినాలు దేవునికి తగినట్టుగా, ప్రతి పత్రికలో చెప్తాడు ఆయన. కొలస్సీ 1:9 ప్రభువుకు తగినట్టుగా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సువార్తకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఎఫెసీలకు రాసిన పత్రికలో మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా, దేవునికి తగినట్లుగా. ఆయన అలా చెప్తూ ముందు వచ్చిన ఏం చెప్తాడంటే, నేను ఎలా నడుచుకున్నాను దేవుడే నాకు సాక్షి, మీరు కూడా నాకు సాక్షి. ప్రియులారా, మనం చాలాసార్లు చెప్తాం ఏంటంటే, మీకు తెలియకపోయినా దేవుడు చూసుకుంటాడే, దేవుడు నాకు సాక్షి. ఆయన అలా చెప్పట్లే, దేవుడు సాక్షి, మీరు కూడా నాకు. మనం ఎలా నడుచుకుంటున్నాం, మనం ఎలా భయం కలిగి ఉంటున్నాం, మనం ఎంత వినయంగా ఉంటున్నాం, మనం ఎంత సాత్విగా ఉంటున్నాం, లోకం నుంచి ఎంత పరిశుద్ధంగా జీవిస్తుంటున్నాం. దేవునికి తగినట్లుగా నడుచుకుంటానికి కన్నీటితో ఆయన సన్నిధిలో నలగొట్టుకుంటూ ఆయన రాకడలో ఎత్తబడి సంఘం ఉండటానికి దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.